హాయ్ ఫ్రెండ్స్, ఇది గార్డెన్లోని తమలపాకు చెట్టు కాస్త ముదిరింది. రోజు మనం కనుక కోస్తూ ఉంటే బాగా లేతగా ఆకులు బాగా పెరుగుతాయి. ఈ తమలపాకు చెట్టు నేలలో నాటడం వల్ల గుబురుగా వస్తుంది. అది మనం పాట్లో గనక వేసామంటే చిన్నగా వస్తుంది. ఇది ప్రతి ఒక్క శుభకార్యానికి కావలసిన ఆకు. అలాగే ఆంజనేయ స్వామి కంటే చాలా ముఖ్యమైన ఆకు ఇది. ఈ ఆకు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. అలా అని ఎక్కువ తినకూడదు. చూడండి, చెట్టు చూపిస్తాము. ఎంత బాగా గుంపుగా తీగలంతా అరలుకొని ఉంది. చూస్తుంటేనే చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తూ ఉంది. కోసుకొని తిందామా అని అనిపిస్తుంది ఎవరికైనా కానీ. ఎక్కడైనా బంధువుల ఇంటికి వెళితే అప్పుడు అక్కడేమన్నా ఉంటే ఒక తీగ తెచ్చి ఇంటి దగ్గర మీరు పెంచుకోండి, చాలా మంచిది. అలా తీగ తెచ్చి గుమ్మం ముందర పెట్టుకుంటే, లేదంటే మన గోడకి అరలిచ్చినామంటే చూడ్డానికి బాగుంటుంది. మనం ఒక ఆకు కోసుకొని తిన్నామంటే ఆరోగ్యానికి మంచిది. ఇలా చూడండి, తీగలు ఎంత బాగా వచ్చాయో. మేము మొత్తం చెట్టుని ఇప్పుడు చూపిస్తాం మీకు. చూడండి, ఒక కొమ్మని ఇంకా ఎన్ని తీగలు అరలుకున్నాయో చూడండి. ఇప్పుడు మొత్తం చెట్టుని చూపిస్తున్నాము. చాలా విశాలంగా అరలుకుంది.